అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మొదల నుంచి మా కాపు సంక్షేమ ఈ రెండు కలిసి ప్రయాణం చేయాలని ఆయన ఓడించాలన్నది ఒకటి. ఆయన ఓడించడానికి మేము ప్రయత్నం చేశాం. తెలంగాణ హైకోర్టులో నేను పిల్లి వేశాను. ఆయన్ని 10 సంవత్సరాల నుంచి ఆయన మీద ఉన్న కేసులు ముందుకు వెళ్తలేదు కాబట్టి వెంటనే మీరు డైరెక్షన్ ఇవ్వాల్సింది ఈ సిబిఐ కోర్టుకి. వెంటనే రోజువారీ విచారణ తలపెట్టి ఏదో తీర్పు ఇవ్వాల్సిందని చెప్పి డైరెక్షన్ ఇవ్వాల్సిందని పిల్లి వేశా. సంక్షేమ శాఖలో వేశా. అది మన తీర్పు కూడా వచ్చింది. రోజువారీ మొదలు చేయమని తీర్పు ఇచ్చారు. అంటే ఏంటి, మొదలు ఇచ్చి మేము వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. అయితే సైమల్టేనియస్గా ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఈయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు బాధపడుతుంది. ఈ అభిప్రాయం 100% రిజల్ట్ చూసిన తర్వాత వచ్చిన అభిప్రాయమా లేదా కాదు? సీట్ షేర్ విషయంలో కూడా ప్రతి ప్రకటన నేను చేసిన బహిరంగ ప్రతి ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే, అవ్వాలంటే ఏం కావాలనే. మేము కోరుకున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పోవాలి అంటే ఒకటి రెండు కలిసే ప్రయాణం చేయాలి. వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేయాలనేది మా డిమాండ్. అయితే కలిసి ప్రయాణం చేయడంలో ఈయన యొక్క సేవ ఉండాలంటే, ఎవరిది, పవన్ కళ్యాణ్ సేవ ఉండాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలో ఉండాలి. అది మేము చేసిన డిమాండ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం 100% రిజల్ట్. 20 తీసుకున్న 20 గెలవాలన్నారు. 40 తీసుకుంటే 40 నగ్గుతాం. ఓకే, 40 తీసుకుంటే 40 కూడా నగ్గుతాం. సరే, ఏ కాలం చేతో 21 సరిపెట్టుకున్నాడు. ఓకే, అది రకంగా మంచి పని. మాట్లాడారా మీరు తర్వాత ఈ ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఆయన మాట్లాడడం కానీ? ముందు మాట్లాడాను. ముందు ఒకసారి 2 hours కూర్చున్నాం. ఓకే, మాట్లాడుకున్న సందర్భంలో కనీసం 40 మంది మీ చేతిలో ఉండాలంటే ఎలాగా, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాడు కావాలి కదా, లేకపోతే క్యాండిడేట్ని పెడితే ఎలా నిలుపుతారు, లేకపోతే మనం ఏం చేయగలుగుతాం. అందుకని నాకు 25 మందే డబ్బులు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్లు ఉన్నారు. అందుకని 25 మందికే నేను పోటీ పెట్టదలుచుకున్నాను. దాన్ని వ్యతిరేకించారు. మీరు 25 మందే అనుకుంటున్నారు, 50 మంది ఉన్నారు ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్లు, కాబట్టి 50 మందిని పెట్టండి, మీరు 25కి ఒప్పుకోకండి అని వాదించారు. లేదండి 25 మందే ఉన్నారు. ఓకే, తర్వాతే నేను ఆయనకి తెలియాలి, డబ్బులు ఖర్చు పెట్టి క్యాండిడేట్ ఉన్నారనేటువంటి ఎక్స్పోజర్ కావాలనే ఉద్దేశంతో 50 మంది క్యాండిడేట్ల పేరుని ఉదహరిస్తూ లిస్ట్ రాశారు. ఇస్తారు. అదంతా బలమైన క్యాండిడేట్లు అన్ని రకాలుగా అనేటువంటి ఎక్స్పోజర్ గురించి అంతే తప్పలే, మరొకటి ఏం కాదు. మీ మధ్య ఏమి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు, దూరాలు కానీ భారాలు కానీ ఏమి లేవు ఉండడానికి ఇల్లేదు. ఎందుకంటే ఏనాడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని ప్రశ్న లేదు, ఏ ప్రకటనలో అది లేదు. ప్రతి ప్రకటనలో అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇది కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే ఇది కావాలి. ఆ సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఇదైతే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అతనే ముఖ్యమంత్రి అవ్వాలంటున్నాడు అనేది అన్నది ఏమో అయ్యి ఉండొచ్చు. కానీ ఎల్లో మీడియా కానీ ఈ 3 పార్టీల కలయిక అనేది కీలకమైనటువంటి అంశంగా చూస్తారా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఓటమికి కారణం అని చెప్పని అనుకుంటారా? కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి సాగుకి 1,00,000 కారణాలు. ఏదో ఒకటే కారణం కాదు. అతను సొంతంగా చేసుకున్నటువంటి పరిపాలన అనుభవం లేకపోతే నడిపినటువంటి విధానం ఒకటి బాగా జనంలో అతను నష్టపరిచింది. అది నెంబర్ 1 కారణాలలో. నెంబర్ 2 ఏకపక్షంగా డెవలప్మెంట్ లేకుండా ముందే సంక్షేమం అని నమ్ముకుని ప్రయాణం చేసింది కూడా చేసిన తప్పు 2. ఇది కాకుండా అపోజిషన్ పార్టీలో ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి యొక్క దీన్ని తప్పించడంలో లేకపోతే
పబ్లిక్లో అతన్ని చేయడానికి చేసే ప్రయత్నంలో ఇది సఫలం అవటం ఇంకో మూడోది. నాలుగోది ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే సంక్షేమాన్ని నమ్ముకున్నవాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద ఆధారపడాలి కదా. అతను మేనిఫెస్టో మీద ఆధారపడకుండా పాడు చేసుకున్నాడు. ఓకే. వీళ్ళు ఏదే 6 ఏంటది సూపర్ 6 సూపర్ 6 అని షణ్ముఖ వ్యూహం. మొదలని ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాడిని ఉచితాల పేరు మీదో మరో దాని మీద ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అలాంటి ప్రయత్నం ఆయన చేయకపోవడం వల్ల అసలు ఆ పాత మేనిఫెస్టోనే కంటిన్యూ చేయడం తప్పు. ఓకే. ఆయన కూడా దీనికి చేసమానంగా పెంచి ముందుకి జనాలలో ఎదురు ఉంటే నువ్వు అనేట్టుగా ఉండేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.